ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహవాస్తులో ప్రేక్షకుల సందేహాలకు నిపుణులిచ్చే సమాధానాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. అవసరాలకు అనుగుణంగా మన ఇల్లు మనతోనే వస్తే ఎలా ఉంటుందని మీరెప్పుడైనా ఆలోచించారా? కానీ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇప్పుడు ఈ ఊహల్ని విదేశాల్లో నిజం చేస్తున్నారు. ఇప్పుడు కదిలే ఇళ్ళొచ్చాయి. సొంతింటి కష్టాలు ఇల్లు కట్టుకునే వారికి తెలుస్తుంది. అద్దె ఇంట్లో అసౌకర్యాలు అందరికీ తెలిసిందే. ఇల్లొక చోట, ఉద్యోగం ఒక చోట ఉన్నవారికి ఆ కష్టాలు చెప్పనక్కర్లేదు. మరి ఈ నేపథ్యంలో ఇంట్లోని సామాన్లే కాదు, ఇంటిని తీసుకెళ్లే ఇల్లుపై ప్రత్యేక కథనం మీకోసం శ్రీనిలయంలో. అద్దె ఇంట్లో అసౌకర్యాలు ఉద్యోగులందరికీ తెలిసిందే. సొంతింటి కష్టాలు ఇళ్లు కట్టుకున్నోళ్లకు తెలుసు. ఇల్లు ఓ చోట, ఉద్యోగం మరో చోటైతే సొంతిల్లున్నా సుఖం ఉండదు. ఉద్యోగం చేసే దగ్గర ఇల్లు కట్టుకుందామంటే కొలువు మారక తప్పదు. తరచూ ట్రాన్స్ఫర్ అయ్యే ఉద్యోగుల కోసం ఊళ్ళు మారే ఇళ్లు వచ్చాయి. ఉద్యోగం వ్యాపారానికి తగినట్టు ఏ ఊరికి పోతే ఆ ఊరికి ఇంట్లోని సామాన్లే కాదు, ఆ ఇంటిని తీసుకుపోవచ్చు. ఈ కదిలే ఇల్లు హైదరాబాద్లో తయారు చేస్తున్నారు. సొంతింటి కోసం ఇప్పటిదాకా గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్స్, విల్లాల గురించి ఆరా తీసే మధ్యతరగతికి ఇప్పుడు మరో అవకాశం కనిపిస్తోంది. ఈ మొబైల్ హౌస్ను క్రేన్ల సాయంతో కదిలిస్తారు. వాటిని లేపాలన్నా, ఒక చోటు నుంచి మరో చోటకు మార్చాలన్నా క్రేన్ తప్పనిసరిగా కావాలి. బరువైన వాటిని లేపే భారీ క్రేన్కు యజమాని అయిన షేక్ జిలానీకి కొన్నాళ్ల క్రితం క్రేన్లతో ఇళ్లను ఒక చోట నుంచి ఇంకో చోటకి మారిస్తే చాలా మంది ఇబ్బందులు పోతాయి కదా అనే ఆలోచన వచ్చింది. ఇతను చదివింది మెకానికల్ ఇంజనీరింగ్, చేసేది క్రేన్ హౌస్ కంపెనీకి ఎండీ బాధ్యతలు. అప్పటికే విదేశాల్లో ఈ తరహా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. విదేశాలకు వెళ్లినప్పుడు వాటిని గమనించాడు. ఇక్కడికి వచ్చిన తరువాత తనకున్న సాంకేతిక పరిజ్ఞానం, వనరులను ఉపయోగించి ఫ్యాబ్రికేటెడ్ హౌస్ తయారు చేస్తూ వాటిని ప్రచారం చేయడానికి అనుకూలంగా ప్రయోగాలు మొదలుపెట్టాడు. ఇది మేము యాక్చువల్గా ఫారిన్ కంట్రీస్లో చూసామండి. చదివిన మెకానికల్ ఇంజనీరింగ్, సో అప్పటి నుంచి చేద్దామన్న థాట్లో ఉన్నాను. జనరల్గా మేము క్రేన్స్ అన్ని రిపేర్ చేస్తూ ఉంటాం. ఈ మొబైల్ క్రేన్స్ ఉన్నాయి కదా, వీటి యాక్చువల్లీ డీలర్స్ని కొత్త మిషన్, న్యూ మిషన్స్ అవి ఇస్తూ ఉంటాం. ప్లస్ సర్వీస్ స్పేర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో చేద్దామన్న ఆలోచన వచ్చింది. అదే క్రేన్తో ఈజీగా లిఫ్ట్ చేసి డీసీఎంఐ పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఐరన్, స్టీల్తో మొబైల్ హౌస్ను డిజైన్ చేసి సాధారణ అపార్ట్మెంట్లో ఫ్లాట్ మాదిరిగా ఇంటిని నిర్మించాడు. కొనేవాళ్లకు నచ్చినట్టు కడుతూ కొత్త వాళ్లకు సొంతింటి ఆశలు సాకారం చేస్తున్నాడు. ఎన్ని చదరపు గజాల వైశాల్యంలో ఇల్లును కావాలనుకునే వారికి బలమైన ఇనుప దూలాలతో హౌస్ స్ట్రక్చర్ను తయారు చేస్తారు. ఇంటిలో ఉండే పడక గది, హాల్, స్నానాల గది సంఖ్యను బట్టి మధ్యలో ఉండే గోడలకు తగినట్లు ఇనుప దూలాలు వెల్డింగ్ చేస్తారు. ఈ ఇనుప స్తంభాల మధ్య ప్రీట్యాబ్ కెనాల్స్తో గోడ నిర్మిస్తారు. ఈ ప్యానెల్స్ 80 mm మందంతో ఉంటాయి. ఈ గోడలకు బయటవైపు, లోపలి వైపు ఐరన్ షీట్స్ ఉంటాయి. వర్షం పడినా, ఏవైనా వస్తువులు గోడలకు తగిలినా ఇంట్లోకి శబ్దం వినిపించదు. ఇంటి ఫ్లోర్, సీలింగ్ సాధారణ ఇళ్లకు చేసినట్లుగా ఇంటీరియర్ డిజైన్ చేస్తారు. స్నానాల గది, వంటగది, ఇతర గదులకు నీళ్ల పైపులను అమరుస్తారు. ఇంటిపై నీళ్ల ట్యాంక్ ఉంటుంది. విద్యుత్ వైర్లు కూడా గోడల్లోనే ఉంటాయి. ఇనుముతో నిర్మించిన ఇళ్లు కాబట్టి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా మానిక్యూర్ సర్వీస్ బ్రేకర్ను అమరుస్తారు. షార్ట్ సర్క్యూట్ సంభవించినప్పుడు దానంతటదే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుంది. ఇంట్లో వాడిన నీళ్లు బయటకు పోయేలా డ్రైనేజీకి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. 20 నుంచి 30 గజాల వైశాల్యంలో సింగిల్ బెడ్రూమ్ నిర్మిస్తున్నారు. మొబైల్ హౌస్ నిర్మాణంలో బరువును మోసే ప్రధానమైన ఇనుప స్తంభాలుంటాయి. ఇవి ఉన్న చోట కింద ఇనుప పాదాలుంటాయి. ఇవే ఆ ఇంటిని మోస్తూ నేలపై కదలకుండా ఉండేలా చేసే ఆధారాలు. ఇల్లు పడిపోకుండా ఉండేందుకు ఈ పాదాల సంఖ్య, వాటి మధ్య దూరానికి అనుగుణంగా పిల్లర్స్ నిర్మిస్తారు. ఈ పిల్లర్స్ కు బోల్టుల సాయంతో ఇనుప స్తంభాలను అమర్చి
మొబైల్ హౌస్ను పటిష్టంగా నిలబెడతారు. యూపీవీసీతో మొత్తం ఎక్స్టీరియర్ అన్నది సిట్అవుట్ హాల్లో ఏదైతే చేసినామో ఇన్సైడ్ మనకి రైలింగ్ కానీ పార్టీషన్స్ క్లోజింగ్ డోర్స్ కానీ ప్రైవసీ గురించి ఈ గ్లాస్తో మొత్తం పైన సిట్అవుట్ చేస్తామండి. సెకండ్ వచ్చేసరికి అవుట్ సైడ్లో మీకు లుక్ ఏదైతే కనపడుతుందో అది వుడెన్ టైల్స్ అనమాట. డిజైన్ గురించి ఇప్పుడు యాక్చువల్గా అపార్ట్మెంట్స్ కానీ యూజ్ చేస్తున్నారు. కింద వచ్చేసరికి ఆర్టిఫిషియల్ గ్రాస్ అండి. ఇది కలర్స్ వచ్చి రెడ్లో ఉంది, గ్రీన్స్లో ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్లో ఉన్నాయండి. ఈ బేస్మెంట్ అన్నది యాక్చువల్గా టోటల్ దీన్ని 6 లెగ్స్ ఉంటాయండి. ఇది మొత్తం ఫౌండేషన్ అంతా మీకు స్టీల్తో తయారవుతుంది. దీని కింద కాంక్రీట్తో మీకు 4 ఫీట్ లోపల వరకు కాంక్రీట్తో వేసి దానికి స్టడ్స్ వస్తే నట్ అండ్ బోల్ట్ సిస్టమ్ ఫిట్టింగ్ చేసుకోవాలండి. దీని తర్వాత వాటర్ లెవెల్ చూసుకొని బేస్మెంట్ లెవెల్ చూసుకొని వాస్తుకు వాళ్ళకి అనుగుణంగా ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో పెట్టుకున్న తర్వాత డ్రైనేజ్ కనెక్షన్ అవుట్ సైడ్ నుంచి ఆ మధ్యలోంచి ప్లంబింగ్ కనెక్షన్ చూసారా అక్కడ నుంచి డ్రైనేజ్ అవుట్లెట్ ఇచ్చుకోండి. వాటర్ ట్యాంక్ వచ్చి 750 లీటర్స్ కెపాసిటీ. దీంట్లో కింద మోటార్ ఏదైతే ఉందో దాని నుంచి సెక్షన్లోంచి దానికి టాప్లో ఓవర్లోడ్ చేసుకోవచ్చు వాటర్. అక్కడ నుంచి తర్వాత దీనికి 2 బాత్రూమ్స్ నుంచి అవుట్లెట్ కానీ ఇంటీరియర్ కానీ 2 కనెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ టీవీ సిట్టింగ్ లాగా ప్రొవైడ్ చేసుకొని కూర్చోవచ్చు, లేదంటే దీన్ని కన్వర్ట్ బెడ్రూమ్ లాగా కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇది కనుక చూసినట్టయితే కిచెన్ రూమ్ అండి. ఇది కూడా హాల్ మంచి స్పేషియస్గా ఉంటుంది. 10x10 సైజ్ ఉంటుందండి. ఇది వచ్చి ఒకటి వాషింగ్ మిషన్, ఇక్కడ దీనికి కూడా డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, ప్లస్ స్టవ్ ఇక్కడ ఏదైనా రెడీమేడ్గా అలమర్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ కస్టమైజ్డ్తో ప్రొవైడ్ చేస్తాం. ఈ డూప్లెక్స్ హౌస్లో చూసినట్టయితే ఇది పైప్ వాటాకి రైలింగ్ అండి. దీంట్లో స్టెప్ చైర్స్తో మొత్తం ఐరన్తో బిల్డ్ చేసి దీనిపైన టైల్స్ అటాచ్మెంట్ చేసినాం. ఇక్కడ ఒక కింద క్లోజింగ్ పొజిషన్లో మనకి ఇక్కడ ఏంటంటే స్పేస్ వేస్ట్ కాకుండా ఒక వాషింగ్ మిషన్ ప్రొవైడ్ చేసాం. ఇది డూప్లెక్స్ లోపల పైన ఫ్లోర్ అండి. ఇది లోపల బెడ్రూమ్ అండి. దీని సైజ్ 10x10 ఉంటుంది. కస్టమైజ్డ్గా ఏది కావాలన్నా డెకరేషన్ మీకు ఇంటీరియర్ కానీ సీలింగ్ వుడ్తో మంచి డిజైన్ చేసింది. పైన ఫ్లోర్కి బెడ్రూమ్ ఆపోజిట్లో ఉంది. ఇది ఓపెన్ స్పేస్ కూర్చుంటాకి సిట్అవుట్ హాల్ లాగా ఒకటి క్రియేట్ చేసినాం. ఇక్కడ కూడా పైన అంతా వుడ్తో డిజైన్ చేసింది. ప్లస్ ఈ టోటల్గా ఈ కటన్స్ కూడా మన ప్రైవసీ గురించి టోటల్ కట్టనెట్ట క్లోజింగ్ అండ్ ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. ఊరు మారేటప్పుడు ఇల్లు మారుతుంది. దీనికి మళ్ళీ టెక్నీషియన్ల అవసరం కూడా లేదు. బోల్ట్లు ఇప్పి క్రేన్ సాయంతో ఇంటి మొత్తాన్ని లేపొచ్చు. దానిని భారీ వాహనంపై ఉంచి మరో ఊరికి తీసుకుపోవచ్చు. అక్కడ పిల్లర్స్ పై బోల్ట్లతో మళ్లీ ఇంటిని నిలబెడితే పని అయిపోయినట్లే. డూప్లెక్స్ హౌస్ తరలించడానికి మాత్రం టెక్నీషియన్లు అవసరం. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లను విడగొట్టి తరలిస్తారు. ఏ ఇళ్లైనా కస్టమైజ్డ్గా తయారు చేస్తారు. ఈ ఇళ్లు 6 నుంచి 15 లక్షల మధ్య విక్రయిస్తున్నారు. ఫ్యాబ్రికేటెడ్ టెక్నాలజీతో డూప్లెక్స్ ఇళ్లను నిర్మించవచ్చు. ఈ తరహా నిర్మాణాలుగా కూడా మొబైల్ హౌస్లను నిర్మించారు. మ్యాక్సిమంగా ఇది మొబిలేట్ చేయడానికి 10 ఫీట్ కంటే ఎక్కువ విడ్త్లో చేయలేం. మీ 40 ఫీట్ అప్ టు లెంత్లో 40 ఫీట్ అయినా 60 ఫీట్ అయినా మేము రెడీ చేసి అక్కడికి వచ్చి ఇన్స్టాలేషన్ చేసి మీ ప్లేస్లో డ్రైనేజ్ కనెక్షన్ ఒకటి చేసిస్తామండి. ప్యానల్స్ ఇంటీరియర్ వాల్ పేపర్స్ తర్వాత ఎక్స్టీరియర్ డిజైన్స్ ఏమైనా ప్యానల్స్తో కావాలంటే ఆర్టిఫిషియల్ గ్రాస్ జనరల్గా యూజ్ చేస్తున్నాం. ఈ వుడెన్ టైల్స్ ప్యానల్స్తో యూజ్ చేస్తున్నారండి. లోపల ఏదైనా స్టెయిన్లెస్ స్టీల్తో రైలింగ్ కానీ ఇవంతా ఇంక్లూడింగ్గా ఉంటాయి. వీటిల్లో ప్లంబింగ్ ఐటమ్ కానీ. ఈ డూప్లెక్స్ హౌస్ యాక్చువల్గా 30 గజాల్లో సూటబుల్ అండి. ఇది గార్డెన్తో పాటు 50 గజాల్లో దీన్ని గార్డెనింగ్ టోటల్ చేసినాము. ఇది వచ్చి సైజు 12x22. ఈ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ 2 డిస్మెంట్లు అయిపోతాయండి. ఈ 2 సపరేట్గా ఒక ట్రైలర్ మీద వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో కాంక్రీట్ ఫౌండేషన్స్ వేసి దాంతో ఫిట్టింగ్ సెక్షన్ అంతా కంప్లీట్గా 6 లెగ్స్ వస్తాయి. ఇదే క్రేన్తో మేము అన్లోడ్ చేసి అక్కడ చేస్తాం. జనరల్గా డూప్లెక్స్ కాస్ట్ వచ్చి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ వదిలేండి 13.5 lakhsకి ఇస్తాం. అది సింగిల్ ఫ్లోర్ అండి. అది వచ్చేసరికి మీకు మ్యాక్సిమం 5.5 lakhలో వచ్చేస్తుంది. ఇంటి నిర్మాణం చేపట్టే సమయంలో గదుల రూపకల్పన గురించి కొంతమందికి పక్కా ప్రణాళికలుంటాయి. ఇంట్లోని వస్తువులు కళాత్మకంగా ఉండాలని, చూపరులను ఇట్టే ఆకట్టుకునే విధంగా కనిపించాలని గృహ యజమానులు కోరుకుంటారు. ముఖ్యంగా కొన్ని ఇళ్లలో చిన్నారుల గదిని అందంగా చూడముచ్చటగా మిరుమిట్లు గొలిపే విధంగా తీర్చిదిద్దడాన్ని చూడొచ్చు. ఈ బుడతల గదిని ప్రత్యేకంగా తమదైన శైలిలో రూపకల్పన చేసుకోవాలనుకుంటారు. మరి ఈ నేపథ్యంలో చిన్నారుల గదిని ఎలా రూపకల్పన చేసుకోవాలి, చిన్నారులకు ఎలాంటి సదుపాయాలు కల్పించాలి అనే అంశంతో మీ ముందుకొచ్చింది ఈ వారం గృహశోభ. చిన్నారుల గదిని అందంగా తీర్చిదిద్దాలనుకుంటారు తల్లిదండ్రులు.
దీనికోసం వారి గదుల్లో ప్రత్యేక సదుపాయాలను కల్పించాలనుకుంటారు. ఇలాంటి వారంతా ముందుగా ఎలాంటి అంశాలు పరిశీలించాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఈ కిడ్స్ బెడ్రూమ్ అనేది కాన్సెప్ట్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది కాదు, యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా ఉన్నది. కానీ ఇప్పుడు ఉన్న ట్రెండ్స్లో మనం దీన్ని ఇంకా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేయడం అన్నది జరుగుతుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కిడ్స్కి ఇండిపెండెంట్గా ఆలోచించడము, వాళ్ళ స్పేస్లో ఎలాగా వర్క్స్ చేసుకోవాలి అన్నది కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఈ ఇండిపెండెంట్ స్పేస్ ఉండడంతో వాళ్ళకి ఏమంటే వాళ్ళ స్టడీస్ కానివ్వండి, లేదంటే వాళ్ళ అలవాట్లు కానివ్వండి, వాళ్ళ సామాన్లు కానివ్వండి, వాళ్ళ క్లోత్స్ కానివ్వండి, వాళ్ళుగా సర్దుకొనేసి వాళ్ళుగా నీట్గా పెట్టుకోవడానికి కూడా స్కోప్ ఉంటుందన్నమాట. సో ఇలాగా మనం వాళ్ళకి సర్టెన్ యాక్టివిటీస్ని ఎలాగా చేసుకోవాలి అన్నది కూడా నేర్పించవచ్చు. ప్లస్ వాళ్ళకి కూడా ఒక ఇండిపెండెంట్ స్పేస్ ఇచ్చినట్టు ఉంటుంది. చిన్నారుల గదిని అందంగా ఎలా ముస్తాబు చేసుకోవచ్చో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఈ వార్డ్రోబ్ డిజైన్ కనుక మనం చూసినట్టయితే ఇది బిల్ట్ ఇన్ వార్డ్రోబ్ కాదు, ఇది యాక్చువల్గా మూవబుల్ వార్డ్రోబ్. ప్లస్ ఇంకో అడ్వాంటేజ్ దీంట్లో ఏంటుంది అని అంటే ఇది ఓపెనబుల్ డోర్స్ కాదు, ఇది స్లైడింగ్ డోర్స్తో డిజైన్ చేసుకున్న వార్డ్రోబ్ అండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్పేస్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువ అవుతుంది. మనం చూసుకున్నట్టయితే పార్టీషన్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ప్లస్ కొద్దిగా డ్రెస్సెస్ ఏదైతే ఉందో అది హ్యాంగింగ్ చేసుకోవచ్చు. ప్లస్ కబోర్డ్స్లో కూడా బట్టలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలు వాళ్ళ ఓన్ క్లోత్స్ హ్యాంగ్ చేసుకుంటారు. ప్లస్ వాళ్ళ ఓన్ స్పేస్లో ఎలాగ సర్దుకోవాలి అన్నది కూడా వస్తుంది. ప్లస్ ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే ఈ వార్డ్రోబ్లో మనం చూడాల్సింది కలర్ కాంబినేషన్స్ అన్నది. కలర్స్ కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేయడం కోసం 3 కాంబినేషన్స్ అన్నది తీసుకోవడం జరిగిందండి. ఫస్ట్ బాటంలో కనుక మనం చూసినట్టయితే గ్రే కలర్, నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా వుడ్ ఫినిష్, ఆ పైన వచ్చేసి వైట్ కలర్. వైట్ అనేది కొద్దిగా డల్ అవుతుంది అనుకున్నట్టయితే కొద్దిగా మనం కావాలంటే ఇట్లా ఇంట్రెస్టింగ్గా స్టిక్కరింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. సో దట్ పిల్లలకి కొద్దిగా క్రియేటివ్గా ఉంటుందన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ వార్డ్రోబ్ డిజైన్ తోటి మనం స్పేస్ అనేది తక్కువ తీసుకునేసి కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా కూడా డిజైన్ చేసుకోవచ్చు. బెడ్ డిజైన్ కనుక మనం చూసినట్టయితే వాళ్ళ ఈ ఇండిపెండెంట్ బెడ్స్ ఉంటాయి. యూజువల్గా దాని సైజెస్ వచ్చేసి 3 feet to 4 feet విడ్త్ ఉంటుందండి. దాని లెంత్ వచ్చేసి 6 feet నుంచి 6.5 feet వరకు ఉంటుంది. మన ఇంట్రెస్ట్ బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు. మన సేమ్ కాంబినేషన్ ఏదైతే వార్డ్రోబ్ తీసుకున్నామో దాంతో కంటిన్యూ చేసుకుంటూ మనం వైట్ ప్లస్ వుడ్ ఫినిష్ తోటి ఈ బెడ్ అనేది డిజైన్ చేసుకోవడం జరిగింది. ప్లస్ కలర్ కాంట్రాస్టింగ్ కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉండాలనేసి బెడ్ స్ప్రెడ్స్ అన్నది కూడా ఎల్లో ప్లస్ రెడ్ కాంబినేషన్ తోటి తీసుకోవడం జరిగింది. అలానే బెడ్ పైన హెడ్ బోర్డ్ దగ్గర మనకు చిన్న క్యాబినెట్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. వాళ్ళు ఏమైనా బుక్స్ కానీ వాళ్ళ ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ నైట్ టైం చేయాలి అనుకున్నవి ఇలాగ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. మన సేమ్ వార్డ్రోబ్ కలర్స్ లో ఉన్నది ఒక కలర్ వచ్చేసి వుడ్ వచ్చేసి వైట్ తోటి బెడ్కి వెళ్ళింది. ప్లస్ ఇంకో కలర్ గ్రే ఏదైతే ఉందో అది ఇట్లా హెడ్ బోర్డ్ దగ్గర స్టోరేజ్ యూనిట్ లో వచ్చిందనమాట. స్టడీ ఏరియా అన్నది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తే పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా చదువుకుంటారు. వాళ్ళ వర్క్ వాళ్ళు ఓన్గా చేసుకుంటారు. వాళ్ళ హోంవర్క్ కానివ్వండి, వాళ్ళ క్లాస్ వర్క్ కానివ్వండి, ఇంట్రెస్టింగ్గా చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఈ కిడ్స్ బెడ్రూమ్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనకి యూజువల్గా లీనియర్గా ఉంటుంది వార్డ్రోబ్స్ అన్నది, స్టడీ యూనిట్స్ అన్నది. కానీ మనం ఏం చేసామంటే ఇలా టిల్ట్ చేసాం. టిల్ట్ చేయడం వల్ల ఏంటి అంటే ఇంత స్పేస్ అన్నది మనకి సేవ్ అయింది. అదే కనుక నేను ఇలా వెడల్పుగా తీసుకున్నట్టయితే ఎక్కువ స్పేస్ కన్స్యూమ్ అయ్యేది. సో దీన్ని ఇలా టిల్టింగ్గా తీసుకునేసి మనం స్టోరేజ్గా వాడుకున్నాం కాబట్టి స్పేస్ కన్సంప్షన్ అనేది తక్కువగా ఉంది. ప్లస్ మనకి స్టోరేజ్ అన్నది యాజ్ టీజ్ గా ఎక్కువగానే ఉంటుంది. ప్లస్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది పిల్లలకి స్టాక్ చేసుకోవడానికి వాళ్ళ బిలాంగింగ్స్ కానివ్వండి, వాళ్ళకి చిన్న చిన్న యాక్సెసరీస్ ఏదైతే ఉంటే స్టేషనరీ కానివ్వండి అవన్నీ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. ప్లస్ వాళ్ళకి ఇండిపెండెంట్ స్టడీ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఇండిపెండెంట్ చైర్స్ ఉండడం వల్ల వాళ్ళ యూనిట్స్ సెగ్రిగేటెడ్ గా ఉండడం వల్ల వాళ్ళకి ఒక యూనిక్ స్పేస్ అన్నది దొరుకుతుంది వాళ్ళకి చదువుకోవడానికి. ఈ ఓవర్ హెడ్ స్టోరేజ్ అన్నది కూడా డిజైన్ చేయడం జరిగింది దీంట్లో. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ, వాళ్ళకి కావాల్సిన బుక్స్ అన్నది కూడా పైన స్టాక్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. ఇలాగా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం టోటల్ వైట్ అండ్ వైట్ కాన్సెప్ట్తో వెళ్ళాం కాబట్టి కొద్దిగా క్రియేటివిటీగా ఉండడం కోసం అనేది స్టిక్కరింగ్ అన్నది తీసుకోవడం జరిగింది. మనం ఇందాక అన్నట్టుగా కలర్ స్కీమ్స్ అన్నది యూజువల్గా బ్రైట్గా ఉండాలి పిల్లలకి. సో ఈ స్టిక్కరింగ్స్ అన్నది కొద్ది కలర్ఫుల్గా తీసుకున్నాం అనమాట. ఇది ఇంకో ఇంట్రెస్టింగ్ ఐటమ్ అండి కిడ్స్ బెడ్రూమ్లో. ఇది కనుక మనం చూసినట్టయితే పెన్సిల్ స్టాండ్. ఈ పెన్సిల్ స్టాండ్ వల్ల ఉపయోగం ఏంటంటే వాళ్ళ చిన్న చిన్న బ్యాగ్స్ కానివ్వండి, క్యాప్స్ కానివ్వండి, వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్టింగ్గా వచ్చే మెడల్స్ కానివ్వండి, లేదా వాళ్ళ ఐడి కార్డ్స్ కానివ్వండి, ఇవన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. ఇలాగా కిడ్స్ బెడ్రూమ్ అన్నది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా క్రియేటివ్గా డిజైన్ చేసుకోవడానికి
చేసుకుంటే పిల్లలకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లస్ వాళ్ళ ఓన్ స్పేస్ అనేది వాళ్ళకి డిఫైన్డ్గా ఉంటుంది కాబట్టి ఇండిపెండెంట్గా వాళ్ళు ఓన్గా వాళ్ళ వర్క్స్ చేసుకోవడానికి కానివ్వండి, వాళ్ళు ఓన్గా గ్రో అవ్వడానికి కానీ చాలా దోహదపడుతుంది. చిన్నారుల గది రూపకల్పనకు ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. సో ఇలా ఇంట్రెస్టింగ్గా చేసుకునే కిడ్స్ బెడ్రూమ్ రేంజెస్ అన్నది మనకి ఒక 50,000 నుంచి స్టార్ట్ అవుతుందండి మార్కెట్లో. ఇది ఇట్ డిఫర్స్ అనమాట. మనం ఇచ్చే క్వాలిటీ ఆఫ్ ఇంటీరియర్స్ బట్టి ఇది ఒక 1 to 2 lakhs వరకు కూడా తీసుకెళ్లొచ్చు అనమాట. ఇళ్ల స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేసే ముందు ముఖ్యంగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. ఈ రోజు గృహవాస్తులో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు వాస్తు నిపుణులిచ్చే సమాధానాలు తెలుసుకుందాం. కర్నూలు నుంచి శ్రీలక్ష్మి గారు, మా స్థలం రోడ్డుకు సమాంతరంగా లేదు. దిక్సూచితో చూస్తే వీధిక్కులు చూపిస్తుంది. దిక్సూచి ప్రకారం ఇంటి నిర్మాణం చేయాలా లేదా స్థలం ఎలా ఉంటే అలా ఇంటి నిర్మాణం చేయవచ్చునా మాకు తెలపండి. వాస్తుశాస్త్రం ప్రకారం గృహ నిర్మాణం కొరకు స్థలాన్ని కొనుక్కునేటప్పుడు మొట్టమొదటగా పరిశీలించవలసిన అంశము మనం తీసుకునే స్థలము రోడ్డుకు సమాంతరంగా ఉన్నదా లేదా పరిశీలించాలి. స్థలము వీధిక్కుల్లో ఉండి రోడ్డుకు సమాంతరంగా లేకపోతే మాత్రం ఆ స్థలము దోషపూరితమైనదిగా భావించాలి. దిక్సూచితో పరిశీలించినప్పుడు ఒక్కొక్కసారి ఖచ్చితమైన ఉత్తరం వచ్చే అవకాశం ఉంటుంది. అది రోడ్డు నుండి రోడ్డుకు స్థలము సమాంతరంగా ఉన్నప్పుడు మాత్రమే దిక్సూచిని ఉపయోగించాలి. ఆ దిక్సూచిని ఉపయోగించినప్పుడు ఖచ్చితమైన ఉత్తరం కానీ లేదా ఈశాన్యం వైపు తిరగడం కానీ లేదా వాయువుని తిరగడం కానీ ఉంటుంది. ఇది తెలుసుకున్నట్టుకు మాత్రమే దిక్సూచిని ఉపయోగించాలి. ఖచ్చితమైన ఉత్తరమా లేదా ఈశాన్యం వైపు తిరిగిందా లేదా ఆగ్నేయం వైపు తిరిగిందా ఫలితాల విషయంలో మాత్రమే దిక్సూచిని ఉపయోగించాలి. అంతేగాని గృహ నిర్మాణం చేసేటప్పుడు మనకి ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డుకి సమాంతరంగా స్థలాన్ని దీర్ఘ చతురస్రాకారము లేదా చతురస్రాకారంగా చేసుకుని రోడ్డుకి సమాంతరంగాను స్థలమునకు సమాంతరంగాను మాత్రమే గృహ నిర్మాణం చేయాలి. అట్లు కాకుండా దిక్సూచిని అనుసరించి గృహ నిర్మాణం చేస్తే నైరుతి ఈశాన్యం తగ్గే అవకాశం ఉంటుంది, లేదా ఆగ్నేయం వాయువులు తగ్గే అవకాశం ఉంటుంది, లేదా ఏదో ఒక 2-3 భాగాల్లో త్రికోణాలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా చేయటం మంచిది కాదు. వీలైనంత వరకు రోడ్డుకు సమాంతరంగానే గృహ నిర్మాణం చేయాలి. కాకినాడ నుంచి చంద్రశేఖర్ గారు ఈ సందేహాన్ని అడుగుతున్నారు. మా ఇంటికి ఉత్తరంలో రోడ్డుంది. వాయువ్యం మెట్ల కింద మరుగుదొడ్డి ఉంది. ఈ గదిని వాడుకుంటున్నాం. తూర్పు ద్వారం లేదు. మాకు పరిష్కారం తెలపండి. వాస్తుశాస్త్ర నియమం ప్రకారం గృహ నిర్మాణం చేసేటప్పుడు బాహ్యంగా మెట్లు నిర్మాణం చేసినప్పుడు తూర్పు వైపు దక్షిణ వైపు సవ్య మార్గంలోను, పడమర వైపు వాయువులో అపసవ్య మార్గంలో నిర్మాణం చేయాలి. ఆ నిర్మాణం కింద ఎటువంటి మరుగుదొడ్లను కానీ రూమ్స్ కానీ నిర్మాణం చేయరాదు. ఆధునిక కాలంలో ప్లేస్ తక్కువ ఉండటం వలన వాయువులో మెట్ల కింద మరుగుదొడ్డి పెట్టి దాన్ని వాయువు గదికి అటాచ్డ్ టాయిలెట్గా వాడుతున్నారు. అది అంత మంచిది కాదు. అనారోగ్యము వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ మెట్ల కింద మరుగుదొడ్డిని తీసివేసి ఆ వాయువు గదిలోనే వీలైనంతవరకు ఏర్పాటు చేసుకునడం మంచిది. అట్లా వీలు కాని పక్షంలో గృహమునకు బాహ్యంగా ఉండే ప్రదేశంలో మరుగుదొడ్డిని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి గృహమునకు తూర్పు ద్వారం, ఉత్తర ద్వారం ఖచ్చితంగా ఉండాలి. ఎటువైపు రోడ్డు ఉన్నా కానీ కంపల్సరీ తూర్పు, ఉత్తర ద్వారాలు ఉండాలి. మీ గృహమునకు తూర్పు ద్వారం నిర్మాణం చేసుకునండి. అదేవిధంగా వాయువు మెట్లు కింద ఉన్న మరుగుదొడ్డిని మార్చుకొని మెట్ల కింద ఖాళీ ఉండేటట్టు చేసుకుని మరుగుదొడ్డిని బాహ్యంగా లేదా అంతరంగానే ఏర్పాటు చేసుకోవాలి. అట్లు చేసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ వీలు కాని పక్షంలో వాయువు దిక్కు సంబంధించిన అధిపతులను, ప్రత్యర్థులను పూజించుకునడం వలన, వాయువు దిక్కు సంబంధించిన యంత్రాలను ప్రతిష్ఠించుకునడం వలన, తరచు వాస్తు పూజ చేయించుకునడం వలన మీ దోషములకు పరిహారం లభిస్తుంది. చిత్తూరు నుంచి నాగసాయి గారు ఈ ప్రశ్న పంపించారు. మా ఇంటికి తూర్పు వైపున శ్మశానం ఉంది. ఉత్తరం వైపు చివరకు రోడ్డు ఉంది. వీధి శూల తగులుతుంది. ఈ ఇంట్లో నివాసం ఉండకూడదు అంటున్నారు. మా సందేహాన్ని నివృత్తి చేయండి. మనకు వాస్తుశాస్త్ర నియమాలలో ప్రధాన అంశాల్లో మనం నిర్మించుకునే గృహము శ్మశానాలకు లేదా గ్రామాల్లో జరిగే రచ్చబండలు కానీ లేదా ఆదివారాలు నిర్వర్తించే జాతర ప్రదేశాల్లో కానీ ప్రదేశాలకు దూరంగా కానీ గృహ నిర్మాణం మాత్రం చేయాలని చెప్పారు. మీరు తీసుకున్న స్థలానికి తూర్పు వైపున శ్మశానం ఉంటుంది, అంత మంచిది కాదు. అదేవిధంగా ఉత్తర వైపు మీకు వీధి శూల తగులుతుంది, అది కూడా మరొక ఇబ్బంది. ఏమైనా అవకాశం ఉంటే ఆ గృహం నుండి మరో గృహం మారుట ఉత్తమము. వీలుగాని పక్షంలో కొంతకాలం నివసించడానికి ఆ శ్మశానం కనపడకుండా అన్ని దిక్కులు ప్రహరీ గోడ కొంతవరకు పెంచుకుంటే
కొద్దిగా పరిహారం అవుతుంది. అదేవిధంగా ఉత్తరం రోడ్డు తగులుతున్నది కాబట్టి ఆ ఉత్తరం రోడ్డు వైపున ప్రహరీ గోడకు కానీ గృహానికి కానీ ఆరెంజ్ కలర్ సింధూరం కలర్ స్వస్తిక్ ఒకటి మీ గృహానికి కానీ ప్రహరీ గోడకను పెయింట్ వేసుకున్నట్టు వలన కొంతవరకు దోషం పరిహారం అవుతుంది. అదేవిధంగా అన్ని దిక్కులకు సంబంధించిన యంత్రాలను ప్రతిష్ఠించుకోవడం వలన కూడా కొంతవరకు దోషం పరిహారం అవుతుంది. ఇదే నేటి శ్రీనిలయం పవర్డ్ బై అక్షర టౌన్షిప్ లిమిటెడ్, వరంగల్. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.